జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సంవర్ధన కార్యక్రమం దాడి గోవిందరావు, శ్రీమతి కళావతి, విజయ్ కుమార్, శ్రీదేవి, వేదాంత్, వినోద్ కుమార్, శిరీష, ధన్వత్ వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలసిన ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయమని, స్వామివారిని 7 వారాల పాటు నిష్ఠగా పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలని తెలిపారు. ప్రతి శనివారం అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న లాభాల దుర్గాప్రసాద్ భవానీ దంపతులకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, విజయ్ నాయక్, జీవన్ జ్యోతి, పూడి శాంతి, ఆదిలక్ష్మి, గురుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి, ఉమ్మ ఈశ్వరి, రేణుక మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. ఈరోజు గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, కోలాటాలు, జన సమూహం చూస్తుంటే ఎంతో ఆనందకరం. ఎందుకంటే దినదినాభివృద్ధిగా స్వామివారు వచ్చిన భక్తులకి ఆకట్టుకుంటూ వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 7 వారాలని మొక్కుకునేటప్పటికి 7 వారాల లోపే వాళ్ళ కోరికలు తీర్చి ఇంకా 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 జనాల్ని ఆకట్టుకొని అతని దగ్గర తెప్పించుకుంటున్న స్వామివారికి, అలాగే ఆయన అనుగ్రహం పొందినటువంటి భక్తులకి అనంత కోటి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ప్రతి వారం ఎవరో ఒకరు అన్న సమారాధనకి రావడం, ఈ రోజు మన దాడి గోవిందరావు గారు దంపతులచే ఈ రోజు అన్న సమారాధన జరిగింది. అలాగే వచ్చే శనివారం కూడా ముఖ్య విశేషం ఉన్నదని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం రోజు రోజుకి ఉత్సాహంగా వచ్చే భక్తులు చూసి, కోలాటం చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తండోపతండాలుగా చాలా చక్కగా అన్నసంతర్పణ జరిగింది. దాంట్లో తండోపతండాలుగా భక్తులు వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే వచ్చే శనివారం సప్తమి శ్రవణ నక్షత్రం, సప్తమి శ్రవణ నక్షత్రం శనివారం 3 కలిసి వచ్చింది కాబట్టి వచ్చే శనివారం తులసి దళార్చన, 1,00,000 తులసి దళార్చన చేద్దాం అనుకున్న భక్తుడి వల్ల మాకు చెప్పడం జరిగింది. అలాగే అన్న సంతర్పణ కూడా చేద్దాం చెప్పారు. దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్, దోషిక్ ఎంటర్ప్రైజ్, దేవత ఎంటర్ప్రైజ్ అధినేత శ్రీ సుధాకర్ గారు వచ్చే శనివారం అన్న సంతర్పణకి ఇస్తామని ముందుగా చెప్పడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే వచ్చే భక్తులు కూడా మేము మీడియా పూర్వకంగా కోరుకుంటుంటే వచ్చే శనివారం చాలా పవిత్రమైన దినం కాబట్టి వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే మీ స్వహస్తాలతో తెచ్చుకోండి, తులసి తెచ్చుకోండి, లేకపోతే ఆలయ కమిటీ వారు మీకు ఇస్తారు. 1,00,000 దళార్చన చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి. అందున శ్రవణం. ఓం నమో శ్రీనివాసాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాసవి కాల శిఖరం నిర్వహిస్తూ, అలాగే ఈ రోజు స్వామికి విశేషమైన రోజు, మరి అద్భుతమైన అలంకరణతో స్వామి చాలా చక్కగా, స్వామివారి మహిమలు ఏ విధంగా ఉంటాయంటే 7 వారాలు ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో 7 వారాలకి ముందుగానే స్వామి తాలూకా అద్భుతాలన్నీ చూపిస్తూ ఉంటాడు. మరి అంతటి మహిమగల స్వామి ప్రతి శనివారం కూడా అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, మరి ఈ రోజు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించినటువంటి దాది గోవిందరావు గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజు అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రతి వారంలాగే ఈ వారం కూడా అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ చక్కని కూలింగ్ వాటర్, స్వామివారి ప్రాంగణంలో కూలింగ్ వాటర్ ఇచ్చినటువంటి మరి ఉమ్మి ఈశ్వరి గారు, వారి తాలూకా మరి జిత్తు లక్ష్మి గారు, వెంకటేష్ గారు, మరి రమణ గారు సహకారంతో స్వామివారి దగ్గర చక్కనైన ప్రసాదం, చల్లని కూలింగ్ వాటర్ తో ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరి ఈ ఆలయ చైర్మన్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి దేవాలయం, అలాగే స్వామివారి దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో ఇంతటి మహాప్రసాదాన్ని మరి భుజించడం అన్నది మన అదృష్టంగా భావిస్తూ, మరి అలాగే ఇక్కడ ప్రతిరోజు కోలాట బృందం నేర్చుకుంటూ ప్రతి శనివారం కూడా మన కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ అద్భుతమైన పాటలతో, కోలాహలంతో
మరి స్వామి నిత్య కళ్యాణాల పచ్చదోరణాలతో తొలతూగిపోయే విధంగా ఇక్కడ మహాసంబరాలు జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారం. అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలవుతారని తెలియపరుస్తున్నాం. జై శ్రీమన్.